బాగ్దాద్ గజ దొంగని ఎందుకంటున్నానంటే చరిత్ర మర్చిపోయాం. గజ దొంగల గురించి తెలుసుకున్నాం. మీకు ఎవరికైనా తెలిసే బాగ్దాద్ గజ దొంగ చాలా దోపిడీలు దొంగతనాలు చేశాడు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి ఇంకా సంస్కారం రాలేదంటే, ఇంత నీచానికి దిగిపోయిన తర్వాత కూడా ఇంకా సంస్కారం రాలేదంటే ఎవడు మార్చాలి అతన్ని? వాళ్ళ పార్టీ వాళ్ళని ఇట్లా ఎవరైతే మాట్లాడుతున్నారో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, ఇన్ని పరిణామాలు అయినప్పటికీ కూడా ఆయన ఇంకా కూడా ఎందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. సిగ్గు ఉండాలి కదా. పుట్టుక అలాంటిది మహానుభావుడు. సిగ్గుతో మాట్లాడాలి ఎవరైనా కానీ. ఎందుకు చెప్పనా, ఇప్పుడు అరెస్ట్ చేసింది ఎవరిని? డెన్నులు పెట్టి సెటిల్మెంట్లు చేసి దౌర్జన్యాలు చేసి దోపిడీ చేసి కబ్జాలు చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు కొంతమందిని. అది తప్పు కాదే. ఉచ్చనీచాలు లేకుండా రాజకీయాలలో బూతులు నీచాతినీచంగా చిన్నపిల్లల్ని తిట్టి కుటుంబాలను రోడ్డు మీదకి లాక్కొచ్చి అన్యాయంగా మాట్లాడి రాజకీయాన్ని కలుషితం చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు కాదా? వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే మీ ఏం గుణం మీది నాకు అర్థం కాదు. ప్రజలకు ఏమి సమాచారం ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు కాదా? ఎవడైనా అన్యాయంగా అరెస్ట్ చేసిన ఒక్కరిని చెప్పండి సామాన్య ప్రజలు ఎవరన్నా. వాళ్ళు చేసిన తప్పులకి ఈవేళ అరెస్టులు అవుతున్నారు. అది రాజ్యాంగం ఎర్రడ్డి బుక్కు అని ఏడిపెందుకు? మీరు ఏడ్చేటప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అనే ఒకడు ఫస్ట్ స్టార్ట్ చేసింది చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే. అతను ఏమన్నాడు? రే లంజా కొడక నాకు కాకినాడకి రాని దమ్ముంటే అన్నాడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఆ వెధవని ఆఫీస్కి పిలిపించి చెప్పు తగిందాక కొట్టి ఇది సభ్యత కాదు రాజకీయాల్లోనే నువ్వు అని ఉంటే ఈవేళ నువ్వు ఏడ్చే ఏడుపుకి అర్థం ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని వదిలేసావు. ఆడెవడు వెధవా ఒకడు అనిల్ బోరగడ్డ అనిల్ గారు, ఆయన నీచంగా అందరి మీద పడి ఎమ్మెల్యేలను బెదిరిస్తూ, పార్టీ కాదు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ బంధువు, జగన్ బంధువు. పార్టీ అని ఎవడన్నాడు? ఇప్పుడు జగన్ బంధువు రోడ్డు మీద పడి అందరినీ చంపుతా కొరుకుతా చిన్నపిల్లలను కూడా మానభంగం చేసేస్తా అన్నప్పుడు వాడిని పీకమే కాలేజ్ తొక్కి ఎందుకు వేయలేదు? జైలు వేయాలి కదా. అలాంటి వెధవలను కూడా రోడ్డు మీద వదిలేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. వేళ వచ్చి బోర్ని ఏడుస్తున్నావు. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు నిజంగా నిజాయితీగా నువ్వు పరిపాలన చేసి నిన్ను పరిపాలన విధానంలో ఎవడు తప్పుపడ్డాడు? కారణం ఏంటి? నువ్వు పక్షాన్ని వెళ్ళిపోయావు, సంక్షేమాన్ని నమ్ముకో అభివృద్ధిని వదిలేసావు, వెళ్ళిపోయావు. ఎలాంటి మచ్చాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఎలాంటి తన సొంత డబ్బులతో రాజకీయం చేసుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా తిట్టించావు. అందుకే నీ పత్రం అంత భయంకరంగా ఉంది. ఈవేళ ఇంకా మారకుండా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. సిగ్గుందా నీకు? ఆయన రాజకీయ నాయకుడు అసలు ఇండియాలో లేడని దేశం మొత్తం చాటి చెప్పుకుంటుంటే నువ్వు వచ్చి ఆంధ్రాలో అతన్ని నువ్వు ఒక్కడే అంటున్నావు, ఇంకెవరు అలా? అంటే చంద్రబాబు గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చాను నేను. ఒకప్పుడు 10 ఎమ్మెల్యేలు వస్తా లాగేద్దాం అనుకున్నాను, లాగేయలేదు. నేనే ఇచ్చా ప్రతిపక్ష హోదా, అప్పుడు నాకు ఇవ్వచ్చు కదా అంటున్నాను. నువ్వు లాగేసి ఉంటే పోను కదా అతను. అప్పుడు నువ్వు లాగితే అప్పుడు నువ్వే పోయేవాడు. అయ్యే పని కాదు. ఎందుకంటే అతను నోటి వెంట చంద్రబాబు నాయుడు నీకు 23 సీట్లు ఉన్నాయి, నేను 4-5 తీసిస్తే నువ్వు 17కు 18కు పడిపోతావు, నీకు అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఎక్కువ మాట్లాడేవంటే నీ తోలు తీస్తానన్న రోజు మర్చిపోయావా? మరి మర్చిపోయి వేళ మతి మరిపోవడం ఉన్నాడుగా. లేకపోతే నీకు షిప్ ఏదో దుబ్బిందని కొంప తీసి షిప్పు దుబ్బినోడు మాట్లాడినట్టు మాట్లాడుతావు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే రాజకీయంగా మాట్లాడు. నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఏమేమి వీళ్ళు పథకాలు ఇవ్వట్లేదు, వీళ్ళు ప్రకటించిన పథకాలు ఇంకా అమల్లో లేవు కదా, మరి దాని మీద ప్రశ్నించవా? అంటే అసెంబ్లీలో మాకు 5 minutes మైక్ ఇస్తున్నారు, ప్రతిపక్ష హోదా వస్తే ఎక్కువసేపు ఇస్తాం మైక్ అనేసి అన్నారు. ఎవడో అన్నారంట ఇప్పుడు శోభనం చేసుకునే పెళ్లి కొడుకు నాకు తలపాకు కట్టండి నేను నా సంగతి తేలుతానంట. అలా ఉంది ఇతని వ్యవహారం. ఏమయ్యా ప్రతిపక్ష హోదా ఉంటే కానీ మైక్ ఇవ్వరా? ప్రజలు చూస్తున్నారు, కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. చూస్తారా చూడరా? పవన్ కళ్యాణ్కి మన జగన్మోహన్ రెడ్డి మైక్ ఇవ్వకపోతే ఊరుకుంటారా? అరే ఇంత నీచంగా ఉన్నారంటే అప్పుడు వాళ్ళని కూడా కాలర్ పట్టుకుని కింద దించేస్తారు. నెక్స్ట్ వచ్చేదారు. నువ్వు పోరాటం అయితే మొదలుపెట్టు. నీకు 1 minute ఇచ్చారా, 5 నిమిషాలు ఇచ్చారా, 10 నిమిషాలు ఇచ్చారా, 2 గంటలు ఇచ్చారా, తర్వాత మాట్లాడుకుందాం. ప్రజలు గమనిస్తూనే ఉంటారు నువ్వేం చేస్తున్నావు అనేది. అలాంటప్పుడు నీకు న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు నిన్ను ఎవడైతే అవమానిస్తాడో అసెంబ్లీలో నీకు న్యాయమే జరుగుతుంది. రా వచ్చి ప్రశ్నించు, మాట్లాడు. పథకాలు ఎందుకు రావట్లేదని అడుగు, తప్పే ఉంది. దొంగలాగా నువ్వు తప్పించుకుపోయి అదే కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ. సిగ్గుపడి బతికే సిగ్గుండాలి నీకు, నీ బతుకు. థ్యాంక్ యూ.